మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డికి నోటీసులు పంపించారు. వీరితో పాటు పలు మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ కు కూడా మరోసారి లీగల్ నోటీసులు పంపించారు. వారం రోజుల్లోగా క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలు చేసేవారు ముఖ్యమంత్రి అయినా సరే వదిలిపెట్టేది లేదన్నారు కేటీఆర్. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి, కేటీఆర్ మరోసారి కొన్ని మీడియా ఛానళ్లకు, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్కు, మరి కొంతమంది కాంగ్రెస్ నేతలకు నోటీసులు పంపించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికీ పోలింగ్ అంశం అనేది ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత పెను సంచలనం సృష్టించిన నేపథ్యంలో పలువురు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అయితే ఈ కేసులో కేటీఆర్ ఉన్నారు. గత ప్రభుత్వంలో తమకు ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటూ కూడా నిన్న దాదాపు ఇద్దరు ముగ్గురు కూడా, ఎవరైతే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, కేకే మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా డీజీపీకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ కూడా ఇదే అంశం పైన కంప్లైంట్ చేయడం జరిగింది. కొన్ని ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం లీగల్ నోటీసు కూడా వారికి పంపిస్తామంటూ కూడా కాసేపటి క్రితం ఈ ముగ్గురికి కూడా లీగల్ నోటీసులు పంపించారు. ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి అంశాలు పేర్కొనకుండా తమ పరువు నష్టం దావా కూడా వేస్తాము, క్షమాపణ ఖచ్చితంగా చెప్పాల్సిందేనంటూ కూడా చెప్పారు. అంతేకాకుండా కొన్ని మీడియా సంస్థలకు కూడా లీగల్ నోటీసులు కేటీఆర్ పంపించారు. ఓకే కిరణ్ భూపతి, థ్యాంక్ యూ.